ఏదైతే ఉందో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరితో నేను టచ్లో ఉన్నా, అందరితో మాట్లాడినా మేమందరం అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరిస్తూ స్వాగతిస్తున్నాం. ఇది చాలా మంచి పని. సరిత చేరినప్పుడు కూడా సేమ్ చేయాలి పైన ఆందోళన చేశారు. అప్పుడు చాలా మంది అపోజ్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ సరిత మనుషులు కూడా అపోజ్ చేయడానికి అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను కర్మని బాగా నమ్ముతాను. అంటే అప్పుడు ఏదైతే జరిగిందో, కాకపోతే మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా పార్టీకి కట్టుబడి ఉంది. సరే మాకు బాధగా ఉండి ఎప్పటి నుంచో మేము పనిచేసి పార్టీని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎవరో సడన్ గా బయట నుంచి వచ్చి టికెట్ ఇస్తుంటే మా బాధను వ్యక్తం చేసినాం. వెంటనే ఎప్పుడైతే అధిష్టానం పిలిచి రేవంత్ రెడ్డి గారు పిలిచి పీసీసీ అధ్యక్షుడు మేమున్నాం మీకోసం, మీరేం ఆధారపడకండి, పార్టీ కోసం మేము నిర్ణయం తీసుకున్నామంటే మేము స్వాగతించి అందరం సపోర్ట్ చేసినాం. ఆ టైంలో సపోర్ట్ చేసి చేసినాం. అదేవిధంగా ఇప్పుడు సేమ్ థింగ్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఇస్తారంటే కూడా మేము స్వాగతిస్తున్నాం. సరిత తిరుపతి కానీ తర్వాత ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇది ప్రజాపాలన, ప్రజా పార్టీ. ఇది ఈ పార్టీలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. అది యాజ్ ఎ సీనియర్ నాయకుడు ఇప్పుడు గద్వాల్లో చెప్పాలనుకుంటే నేనే సీనియర్ మోస్ట్ నాయకునిగా ఉన్నా. అది సరిత వర్గం ఎవరైనా కొంతమంది బాధపడి ఉంటే వాళ్ళకైనా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైనా కానీ పాత వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయగలిగినట్టు తప్పకుండా చాలా చేంజెస్ అవుతుంది. ఎక్కలేని సమస్య గద్వాల్లో ఇక్కడ ఏంటి అని అంటే పార్టీ స్ట్రక్చర్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఇదే ప్రాసెస్ లో జరిగింది. అది జరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే అక్కడ నేను చూస్తున్నాను. అంటే ధర్నాలు ఉన్నారని మీరు అంటున్నారు కానీ అక్కడ ఎవరు పాత సీనియర్ నాయకులు కానీ అసలైన నాయకులు కానీ ఎవరు లేరు. కొంతమంది కార్యకర్తలు సరే ఇబ్బంది అయితే ఉండింటే లేదు అని అన్నాను. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న ఎంపీ ఎలక్షన్స్ కు ముందు వచ్చిన ఇద్దరు చిల్లర వల్ల కౌన్సిలర్లు అక్కడైతే ఇబ్బంది అయ్యి ఆడైతే గెలవము ఈడైతే గెలుస్తామని చెప్పి వచ్చింది చేసేది తప్ప అక్కడ ఎవరు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అందరితో మాట్లాడి నేను చెప్తున్నాను క్లియర్. చాలా కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా కృష్ణమోహన్ రెడ్డి గతంలో ఇబ్బంది పెట్టాడు. ఒప్పుకునేది లేదంటున్నాను. తర్వాత పాత వాళ్ళేనా ఈరోజు వచ్చిన అది అవాస్తవము. ఆయన అంటే నేను కృష్ణమోహన్ రెడ్డిని ఎన్నోసార్లు కలిసిన సందర్భాల్లో ఆయన ఏంటంటే ఎలక్షన్ టైంలో రాజకీయాల తరఫు అంటే నేను ఇది చేస్తే అభివృద్ధి గురించి మాట అంటే చాలా సందర్భాల్లో నాతో అన్నాడు. అంటే ఆయన పోయినసారి రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం పదవిలోకి వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. దానికి ముందు ఎమ్మెల్యే గెలిచాడు. అప్పుడు ఏం చేయలేకపోయానని రెండోసారి దురదృష్టకరం ఏంటంటే అది చెప్పొచ్చో లేదో కానీ ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మినిస్టర్లు స్థానికంగా జిల్లాలో ఉన్న పై స్థాయి ఆ టైంకున్న చైర్మన్లు అయితే ఏంటంటే ఎమ్మెల్యే కంటే పై స్థాయి ఉన్న వాళ్ళు ఆయన ఎక్కడ పనిచేయలేదు. మీ మీడియానే చాలా కవర్ చేసి చెప్పింది. ఆయన అదే బాధపడ్డారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా నేను ఏం చేయలేకపోయా. స్థానిక మినిస్టర్ నిరంజన్ రెడ్డి ఎవరైతే అడుగడుగున అడ్డుపడి గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారు అని చెప్పారు. ఇప్పుడు మొదటిసారిగా మళ్ళీ నాకు అవకాశం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా నేను ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నేను ఎమ్మెల్యేకి వస్తే గద్వాల ప్రభుత్వం ఇదేంటి అభివృద్ధి కోసం నాకు పనికొస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో అన్నాడు. అలాంటిది అయితే మాకైతే ఏం జరగలేదు. మా కార్యకర్తలు కాంగ్రెస్ మీద ఆయన ఇబ్బంది పెట్టింది పర్సనల్గా లేదు. ఇంకోటి మీరు గద్వాల రాజకీయం నడిగడ్డ రాజకీయం అర్థం చేసుకుంటే మిగతా చోట్లగా రాజకీయ నాయకుల్ని పట్టించుకునే పరిస్థితి ప్రజల్లో లేదు, బిజినెస్ మ్యాన్లో లేదు. కనీసం రాజకీయ నాయకునికి ఒక 10 రూపాయలు చందా కూడా ఇవ్వరు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రాజకీయం వాళ్ళు మాత్రమే రాజకీయం చేస్తారు తప్ప 1% 5% ఇప్పుడు మిగతా జనాలకి రాజకీయ నాయకులను అసలు పట్టించుకోరు. సో ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడైతే నేను చూడలేదు. నేనున్నంత ఎంతవరకు ఇబ్బంది ఉన్నా ఆ మినిస్టర్ నిరంజన్ రెడ్డి వాళ్ళ అనుచరుల నుంచి వచ్చినాయి తప్ప కృష్ణమోహన్ రెడ్డి అయితే ఇబ్బంది పెట్టినట్లుగా నాకు ఎక్కడైతే. ఇప్పుడు ఇంకా నిన్న మొన్న అంటే ఏం జరుగుతుందంటే ఎప్పుడు లేని రాజకీయం గత 6 నెలల్లో ఏమైతుందంటే హాస్పిటల్ల మీద దాడి జరగడం, మా కాంగ్రెస్ కార్యకర్తల షాపులు కూలగొట్టడం, అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పంచాయతీ వాళ్ళ పంచాయతీ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం. ఇట్లా అంటే నేను ఒక 100 ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఫోన్ చేసి అన్న మన ప్రభుత్వం వస్తే మాకు ఇలా జరిగితే ఎట్లా అంటే ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు కానీ మాకైతే ప్రతి దానికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు గద్వాల్లో నేను పుట్టినప్పటి నుంచి ఇది చేస్తున్నా. నేను రాజకీయంగా ఒక 17 సంవత్సరాలు గద్వాల్లోనే రాజకీయం చేస్తున్నా. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. మొదటిసారిగా అలాంటిది ఇది ఉంది. కృష్ణమోహన్ రెడ్డి వస్తే ఇంకా అన్ని మేము కలిసి గద్వాలను అభివృద్ధి చేసుకుంటే నాకు అది సంతోషంగా ఉంది. పార్టీకి మంచిది, అది ప్రజలకు కూడా మంచిది. స్వాగతిస్తున్నాను.